అమ్మవారికి ఆవిడ వేదమయ్యి గనక అసలు వేదమే భగవత్తత్వాన్ని చెప్తోంది. ఇంకెక్కడ మనకు భగవంతుడి గురించి తెలియబడదు. వేదమే. వేదం చదువుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే స్వరప్రోక్తం. ఈ వేదము చాలా అద్భుతమైన గ్రంథం. అది సామాన్యమైన టెక్స్ట్ బుక్ లాంటిది కాదు. అదే అయ్యుంటే దానికి ఎంత గొప్పతనం వచ్చేది కాదు. అందులో ఒక్క అక్షరం మారడానికి వీలు లేకుండా ఘనపాఠం జటాపాఠం ఉంటాయి. అందుకే వారు ఘనపాఠీయండి అంటారు. వారు ఎక్కడ అక్షరము కూడా మారకుండా వేదమంత్రాన్ని అలా చదువుతారు. అలా ఘనగా వేదాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే నీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా వెంటనే నేల మీద పడి నమస్కారం చేయమన్నారు.